Hello friends, welcome to FI Music and FITelugu.com. Yes, ఎలా ఉన్నారు మీరంతా? ఆఫ్టర్ లాంగ్ టైం నేను మళ్ళీ ఈ వీడియో చేస్తున్నాను, మీతో మాట్లాడుతున్నాను. ఎస్, స్పెషల్గా ఏం లేదు, యూట్యూబ్ మీద కోపం వచ్చింది. ఏం లేదు, జస్ట్ ఊరికేనా ఏం చేయాలనిపించట్లేదు. సో ఏం చేయాలనిపించట్లేదు కాబట్టి మాట్లాడటం లేదనమాట. సో మనకి తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి, భోగి, కనుమ పండుగలు వచ్చినాయి కాబట్టి వాటికి శుభాకాంక్షలు తెలియచేసుకుందాం అని ఇలా వచ్చా అనమాట. సో యూట్యూబర్స్ అందరికీ, మన ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ, చూడని అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు, భోగి శుభాకాంక్షలు, మకర సంక్రాంతి, కనుమ అన్ని శుభాకాంక్షలు. సో హ్యాపీ న్యూ ఇయర్ జస్ట్ స్టార్ట్ అయింది, దానికి కూడా విషెస్ చెప్పడానికి కొంచెం మనకి వెదర్ బాగాలేదు కదా, అందుకని కొంచెం హెల్త్ బాగాలేదు. సో దట్స్ వై ఎవరైనా నా కళ్ళకి దిష్టి పెట్టారా చెప్పండి? దిష్టి అయితే పెట్టద్దు, మరీ చెప్తున్నాను, నా కళ్ళకి మీరు దిష్టి పెట్టద్దు. అఫ్కోర్స్ ఏమైందో ఏమో, ఒక 15-20 డేస్ నుంచి కళ్ళు చాలా ప్రాబ్లం వస్తున్నాయి. నాట్ ఈవెన్ నేను అసలు కళ్ళకి కాటుకు కూడా పెట్టుకోలేకపోతున్నాను ఇప్పుడు. అంటే ప్రోగ్రామ్కి తప్పదు అని పైన అట్లా పెడుతున్నా కానీ కళ్ళు చాలా ఇన్ఫెక్షన్ అయిపోతున్నాయి, కాటుకు పెట్టుకోలేకపోతున్నాను, చాలా ఇచ్చింగ్ వస్తుంది, ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, జలుబు అన్నీ. ఈ వింటర్ అంటేనే నాకు కొంచెం కోపం వస్తుంది అనమాట. సో ఎనీవేస్, సో అది మనకి హెల్త్ బాగోపోతే ఏం చేయాలనిపించదు అది. సో ప్రోగ్రామ్ చేసేసి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోవడమే. కాకపోతే ఈరోజు వెళ్ళిపోదామని అనుకున్నా, బట్ విషెస్ చెప్తాము అని. సో విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్, విష్ యూ హ్యాపీ సంక్రాంతి, ఇంకా నథింగ్, దట్స్ ఆల్. టుడేస్ మేకప్ అయితే నేను చాలా డిఫరెంట్గా ఈ రూమ్లో, విఐపి రూమ్లో చేసుకున్నాను. సో మేకప్ రూమ్లో చేసుకోలేదు, ఇగో నానా కష్టాలు పడుతూ చేసుకున్న మేకప్. సో ఇయర్ రింగ్స్, సో ఇది దీనికి సెట్ చేశాను, కానీ ఇది దీనికి సంబంధం లేదు. ఈవిడెవరో తెలియదు, ఇద్దరు కలిసిపోయారు ఈరోజు. ఎప్పుడు మన శారీస్ ఎప్పుడు కూడా నాట్ మ్యాచ్ అనమాట, బట్ స్టిల్ ఏదో ఇలా అతికించేస్తాం. అండ్ సో ఇక్కడ ఎందుకు మేకప్ చేసుకున్నానంటే దీని గురించి, ఈ టాపిక్ గురించి నేను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఏదైనా ఉంది, లోపల చాలా ఉంది చెప్పడానికి. అది స్టార్ట్ చేస్తే ఏంటంటే అసలు అంటే హ్యూమన్ బీయింగ్స్ ఎలా ఉండాలి, డిగ్నిటీ ఎలా ఉండాలి, రెస్పెక్ట్ ఎలా ఉండాలి, వీటన్నిటి గురించి క్లాసెస్ చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నట్టుగా అనిపిస్తుంది. బట్ ఎనీవేస్, హ్యూమన్ బీయింగ్స్ ఎలా ఉండాలి, రెస్పెక్ట్, డిగ్నిటీ, మహిళల పట్ల ఎలా బిహేవ్ చేయాలి, వీటన్నిటి గురించి మాట్లాడాలి. బట్ దిస్ ఇస్ నాట్ ద రైట్ టైం టు టాక్ అబౌట్ వాటి గురించి, ఆ మనుషుల గురించి నేను ఇప్పుడు మాట్లాడను. సో దానికి సపరేట్గా మంచి టైం చూసుకొని చెప్తాను. సో ఇలా ఈ రూమ్లో చేసుకోవాల్సిన కర్మ అని చెప్పచ్చు, టు అవాయిడ్ సమ్ పీపుల్. కొంతమందిని స్కిప్ చేయాలన్నా, అవాయిడ్ చేయాలన్నా, లేకపోతే ఎస్కేప్ అవ్వాలన్నా కూడా మనం కొన్ని ప్లేసెస్ని వెతుక్కోవాల్సి వస్తుంది. సో అదనమాట సంగతి. ఐ వాంట్ డిగ్నిటీ అండ్ రెస్పెక్ట్ దాన్ ఎనీథింగ్. ఓకే, ఐ టాక్, దాని గురించి తర్వాత మాట్లాడతాను. సో దట్స్ ఆల్. ఇది ఈరోజు మేకప్. ఇంత కష్టపడిన బాగా వచ్చింది కదా. సో ఓకే, bye. Wish you a happy new year and a happy Sankranti. Bye.